గ్రీన్ సిగ్నల్ దొరికింది, కానీ ఇండియన్ ఫ్యాన్స్ కి మాత్రం నిరాశ ఎదురైంది. అదేంటి, ప్రీమియర్స్ కి గ్రీన్ సిగ్నల్ దొరికితే విజయ్ దేవరకొండ అభిమానులు ఉత్సాహంగా ఉండాలి కదా, నిరాశ ఎందుకు? ఇంకా సినిమా థియేటర్లోకి రానే లేదు. బ్యాడ్ న్యూస్ అని ఎందుకంటున్నారు? అసలు ఏం జరిగింది? కింగ్డమ్ పై లేటెస్ట్ అప్డేట్ ఏంటి? వాచ్ ది స్టోరీ. మొత్తం తగలబెట్టేస్తా సార్. కింగ్డమ్ కౌంట్డౌన్ మొదలైంది. వరుసగా డిజాస్టర్స్ ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు. జూలై 31న థియేటర్లో సందడి చేయనుంది కింగ్డమ్. ఇప్పటికే రిలీజ్ అయిన కింగ్డమ్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్కి మంచి రియాక్షన్ వచ్చింది. పోలీస్గా, రౌడీగా విజయ్ లుక్ డిఫరెంట్గా ఉంది. సత్యదేవ్ తనకంటూ ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటాడు కాబట్టి ఇందులో సత్యదేవ్ పాత్ర డిఫరెంట్గా ఉంటుందని అర్థమవుతోంది. ప్రస్తుతానికి కింగ్డమ్ పై పాజిటివ్ బజ్ ఉంది, కానీ విజయ్ని వెంటాడుతున్న ఫ్లాప్స్ భయం కూడా అభిమానుల్లో లేకపోలేదు. ఎందుకంటే అర్జున్ రెడ్డి తర్వాత విజయ్కి ఇప్పటి వరకు ఆ రేంజ్ హిట్స్ పడలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ దారుణమైన ఫలితాన్ని చూసింది. ఆ తర్వాత వచ్చిన ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. దీంతో అందరి ఆశలు కింగ్డమ్ పైనే ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రీమియర్ షోస్ ఉంటాయా ఉండవా అనే సస్పెన్స్ కి చెక్ పడింది. ప్రీమియర్స్ ఉంటాయి, కానీ ఇక్కడ కాదు అనే క్లారిటీ వచ్చేసింది. కింగ్డమ్ టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్ కి 50, మల్టీప్లెక్స్ లో 75 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ధరలు 10 రోజుల వరకు అమల్లో ఉంటాయి. అయితే ప్రీమియర్స్ మాత్రం పడేలా లేవు. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఓవర్సీస్లో మాత్రం జూలై 30 అర్ధరాత్రి 11 గంటలకు ప్రీమియర్స్ పడే ఛాన్స్ ఉంది. అంటే ఇండియాలో విజయ్ అభిమానుల కన్నా ఓవర్సీస్లో ఫ్యాన్స్ ముందుగా కింగ్డమ్ చూడబోతున్నారు. మరి తెలుగు ఆడియన్స్ని ఎందుకు నిరాశపరిచారు? ఇక్కడెందుకు ప్రీమియర్ షోస్ లేవని ఆరా తీస్తే, ముందుగా సినిమా ప్రదర్శిస్తే ఆ ప్రభావం మొదటి రోజు కలెక్షన్లపై దెబ్బపడే అవకాశం ఉంది అన్నది మేకర్స్ భావన. పాజిటివ్ టాక్ వస్తే పర్వాలేదు, కానీ నెగిటివ్ టాక్ వస్తే మాత్రం దెబ్బ మామూలుగా ఉండదు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్కి నో ఛాన్స్ అని ఫిక్స్ అయ్యారు మేకర్స్. అయితే రిలీజ్ రోజు మాత్రం తెల్లవారుజామున 5 గంటల నుంచి షోస్ ప్రారంభం కానున్నాయి. స్పై యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన కింగ్డమ్లో శ్రీలంక ఎల్టీటీ నాయకుడు ప్రభాకరన్ ప్రస్తావన ఉంటుందని టాక్. అన్నయ్య సెంటిమెంట్ చుట్టూ స్టోరీ సాగనుంది. అన్న సెంటిమెంట్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న కింగ్డమ్ విజయ్ దేవరకొండను ఫ్లాపుల నుంచి బయటపడేస్తుందా? మరికొద్ది గంటల్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.